హలో గురు! నేనైతే ఈరోజు ఈషాలో ఉన్నటువంటి ఆ పరమశివుణ్ణి దర్శించుకోవడానికి నా ఫ్రెండ్స్‌తో కలిసి ఈ ట్రిప్‌కైతే వచ్చాం మామ. ఇక్కడ జరిగిన అనుభూతిని మీ అందరితో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసేసేయండి. ఈషాలో ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు నేను ఒంటరిగా కాకుండా నా మనసు అర్థం చేసుకునే వాళ్ళతో ఉన్నట్లు అనిపించింది. ఆ శాంతమైన వాతావరణం, మన మధ్య వచ్చే నిశ్శబ్ద నవ్వులు, అవి అన్ని కలిపి ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మిగిలిపోయాయి. ఈషాలో ఫ్రెండ్స్ తో గడిపిన ఆ క్షణాలు అవి ఎలాంటి హడావిడి లేని మనసు ప్రశాంతంగా ఉన్న క్షణాలు. మన మాటలు తక్కువైనా ఫీల్ మాత్రం చాలా అనుభూతిని కలిగించి. ఇలాంటి ప్రదేశాలలో ఫ్రెండ్స్ అంటే కుటుంబం లాంటి సాన్నిధ్యం మామ. ఈషాలోని ఆ నిశ్శబ్దం ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఇంకొంచెం అందంగా మారిపోయింది. శివుని సన్నిధిలో మనమందరం కలిసి నిలబడి ఉన్న ఆ క్షణం జీవితంలో మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చే అనుభూతి. ఈషాలో ఫ్రెండ్స్ తో మనసే తేలికైపోయింది. ఈషాలో ఫ్రెండ్స్ తో గడిపిన ఆ రోజు నవ్వులు తక్కువైన ప్రశాంతత మాత్రం చాలా ఎక్కువ అనుభూతిని కలిగించింది. అది ట్రిప్ కాదు మామ, అది ఒక అనుభూతి. దీపం వెలిగిన ఆ క్షణం నా మనసు పూర్తిగా నిశ్శబ్దమైంది. ఈషాలో వెలిగిన వెలుగు నాకు కొత్త ప్రశాంతతనిచ్చింది. ఆ వెలుగు పడగానే హృదయం లోపల ఏదో తెలియని భావం పుట్టుకొచ్చింది. చీకటి పోయింది, శాంతి వచ్చింది అనే భావం. ఈషా వెలుగు నాలోని ఒత్తిడిని కరిగించింది. దేవుడి మీద నమ్మకం అనే మాట మనల్ని మనమే నిలబెట్టే శక్తి. శివుని సన్నిధిలో ఉన్నప్పుడు కలిగే ఆ అసలు ప్రశాంతత అనే భావం, అది నిజంగా మనలోనే నెమ్మదిగా పుడుతుంది మామ. నా మాటల్లో ఏదైనా తప్పులుంటే మన్నించండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో మా.